హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గన్నాస్ కిచెన్. ఇవాళ మన గన్నాస్ కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి బయట షాప్స్లో కొనే చాకోబార్ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనకి ఇలా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అని దొరుకుతూ ఉంటాయండి. నేను ఇక్కడ 10 రూపీస్వి ఒక 3 ప్యాకెట్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మనం ఈ ఐస్ క్రీమ్ చేయడంలో ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయట్లేదు కనుక ఈ మిల్క్ పౌడర్ని తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఈ ఐస్ క్రీమ్కి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అన్నది మీరు ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఏమాత్రం కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద అడుగు అంటుకోకుండా పాలని మరిగించుకోవాలి. ఇంకోవైపు ఈ ఐస్ క్రీమ్ కోసం కార్న్ఫ్లోర్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు పాలు వేసి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే మిక్చర్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకోవైపు పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసి కంటిన్యూస్గా ఉండలు కట్టకుండా అలాగే అడుగు కూడా అంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసిన తర్వాత ఈ విధంగా మనం కంటిన్యూస్గా కలపలేదంటే అడుగు పట్టేస్తుందండి. అప్పుడు ఐస్ క్రీమ్ మాడిన టేస్ట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి చిక్కపడుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకంటే చిక్కపడిందంటే మనం మౌల్స్లో వేసేటప్పుడు కష్టమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బీటర్ని కానీ లేదంటే స్పూన్ని కానీ తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కన్సిస్టెన్సీ చిక్కపడకుండా పల్చగానే ఉంటుంది, అలాగే ఫోమీగా కూడా అవుతుందండి. ఒకవేళ కన్సిస్టెన్సీ అయినా చిక్కపడిందంటే మాత్రం ఒకసారి మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకొని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మనకి మార్కెట్లో ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ అని దొరుకుతూ ఉంటాయండి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, 60 రూపీస్కి తీసుకున్నానండి. ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్స్ అవైలబుల్గా లేవంటే ఇలాంటి టీ గ్లాసెస్లోనైనా మీరు వేసుకోవచ్చు, లేదంటే పేపర్ కప్స్లో కూడా మీరు ఈ ఐస్ క్రీమ్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎందులో ప్రిపేర్ చేసినా కూడా ఐస్ క్రీమ్ బాగానే వస్తుంది. నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కనుక నేను ఐస్ క్రీమ్ మౌల్స్లోనే వేస్తున్నాను. ఇలా అన్నిటినీ ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఫుల్ సెట్ ఇస్తారండి. క్యాప్ అలాగే స్టిక్ కూడా ఇస్తారు. మీరు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని మనకి బయట బుక్ షాప్స్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయన్నమాట, వాటిని ఇన్సర్ట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ పైన క్యాప్స్ పెట్టి దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెడుతున్నానండి, బయటకు ఉన్నట్టుగా రావడానికి. మీరు ఎలా కావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిట్లోని స్టిక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అలాగే వదిలేయండి సెట్ అయ్యేంత వరకు. 8 గంటల తర్వాత మనం ఇప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకొని దీనిపైన చాక్లెట్ వేసుకున్న బౌల్ని పెట్టుకోండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నానండి. మనం డైరెక్ట్గా చాక్లెట్ని స్టవ్ మీద పెట్టి కరిగించామంటే మడిపోతుంది అనమాట. అందుకే మనం ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ని ఈజీగా డిప్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ వేసుకున్న గ్లాస్ని పక్కన పెట్టేసుకోండి. 8 గంటల తర్వాత చూసారా ఐస్ క్రీమ్ చక్కగా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిపైన ఈ విధంగా మనం క్యాప్స్ని రిమూవ్ చేసేయాలండి. తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ని ఒక 20 సెకండ్ల పాటు చల్లటి నీటిలో పెట్టండి. దీనివల్ల ఈజీగా డీబాయిల్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంచకండి, ఐస్ క్రీమ్ ఎక్కువగా కరిగిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వీటిని మనం చాక్లెట్లో డిప్ చేసుకుందాము. ఈ ఐస్ క్రీమ్స్ని వెంటనే సర్వ్ చేసుకుంటే బెటర్ అండి. ఎండాకాలం కనుక ఐస్ క్రీమ్స్ చాలా త్వరగా మెల్ట్ అయిపోతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే అండి, ఎంతో ఈజీగా చాకోబార్ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.